విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధా వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్ధా వెంకన్న. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. చంద్రబాబు తనకు దేవుడన్న బుద్ధా ఆ స్వామి భక్తి నిరూపించుకునేందుకే రక్తాభిషేకం చేశారని, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించరని తెలిపారు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం బుద్ధా వెంకన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబును కోరుతున్న వెంకన్న చంద్రబాబుపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో చంద్రబాబుకు అభిషేకం చేశారు బుద్ధా వెంకన్న. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. యశీల, చంద్రబాబు నాయుడుకి తన అభిమానినని కేవలం తన ఏదైతే చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నాయుడుకి తెలియడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటూ ఏదైతే బుద్ధా వెంకన్న తన మాటలను చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు జరిగిన విషయం చూసుకుంటే తనకు వెస్ట్ టికెట్ను కేటాయించాలి, బుద్ధా వెంకన్న నాకు మీకోసం ఏం చేశాడో మీకు తెలుసు, ఖచ్చితంగా ఏ నాయకుడు మాట్లాడని సమయంలో కూడా వెన్నంటే ఉన్నాను, కాబట్టి నేను ఏం చేశాననే విషయం అధినేతకు తెలుసు, కాబట్టి మరొకసారి నా అభిమానాన్ని చాటుకునేందుకే ఈ రక్తదానం చేశాను అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెస్ట్ నుంచి అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ కానీ లేదా వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కానీ కావాలని టీడీపీ అధినేతను కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక మార్లు తనకి సంబంధించినంత వరకు కూడా టికెట్ ఇవ్వాలని బల ప్రదర్శనను చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా ఆయన ఏదైతే నేను స్విచ్ వేస్తే లైట్ ఇంకొక చాట వెలుగుతుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం ఒకసారి దుమారం రేపితే, మరొక మారు తనకి వెస్ట్ టికెట్ ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడుతూ అమ్మవారికి తన మెమోరాండంని సమర్పించేందుకు తన బల ప్రదర్శనను తన వెనకాల ఉన్నటువంటి నాయకులు అలాగే కార్యకర్తలు వెస్ట్ నియోజకవర్గ ప్రజలతోటి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక ఈ రోజు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఫ్లెక్సీకి తన రక్తంతో కాళ్ళు కడిగి చంద్రబాబు జిందాబాద్, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా చంద్రబాబు నాయుడుతోనే నేను ఉంటాను, ఎవరు మాట్లాడని సమయంలో కూడా నేను చంద్రబాబు వెన్నంటే ఉన్నాను, ఖచ్చితంగా నాకు సీటు కేటాయించాలి అని చెప్పి బుద్ధా వెంకన్న కోరుతున్నారు. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ ఏదైతే పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా అనకాపల్లి ఏదైతే ఎంపీ సీట్ కోరుతూ ఉన్నారో రెండు కూడా ఆయనకు వచ్చే అవకాశం లేదని చెప్పి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలను అయితే ఆపనని, ఖచ్చితంగా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు వెనకాలే ఉంటాను, నా గుండె కోసి ఆయన టేబుల్ మీద పెట్టమంటే కూడా అప్పటికప్పుడు పెట్టి వచ్చే వ్యక్తిని నేను అంటూ కూడా బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్ టికెట్ ఆయన ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెస్ట్ టికెట్ పైన చంద్రబాబు నాయుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాలి. అయితే వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి కూడా ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ ఇచ్చే అంశం పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుద్ధా వెంకన్న తనదైన శైలిలో తన మార్క్ ని ప్రదర్శించుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అంటూ కూడా టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా బుద్ధా వెంకన్న తన చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి తన రక్తంతో ఆయన ఫ్లెక్సీకి కాళ్ళు కడిగి ఆయన ఇంటి గోడల పైన చంద్రబాబు జిందాబాద్, జై టీడీపీ అంటూ ఆయన రక్తంతో రాశారు. ఖచ్చితంగా నాకు సీటు కేటాయిస్తారనే నమ్మకం నాకుంది, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగడం మాత్రం జరుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు బుద్ధా వెంకన్న చేసిన దానికి వెస్ట్ నాయకులంతా కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శీల, మరి దీనికి సంబంధించి టీడీపీలో ఉన్న ఇతర నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ స్పందన ఎలా ఉంది, వాళ్ళేమనుకుంటున్నారు? యాక్చువల్గా బుద్ధా వెంకన్న ప్రతి ఒక్కసారి ఏదో ఒకటి అంటే చంద్రబాబు పైన విధేయతను చాటుకునేందుకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే సీటు ఆశిస్తున్నాను అని చెప్పి అధినేతకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఆయనకు సంబంధించినటువంటి నాయకులతో కూడా
ఆయనకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అంటే కేసినేని నాని పార్టీని వీడినప్పుడు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు కూడా కేసినేని నానితో విభేదించడం కావచ్చు, వ్యాఖ్యలు ఏదైతే కేసినేని నాని టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి దూరం అవడంలో బుద్ధా వెంకన్న కీలక పాత్ర ఉంది అనే వాదన కూడా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి తన విధేయతను చాటుకునేందుకు బుద్ధా వెంకన్న ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఆయన ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆయన రక్తాన్ని తీసి ఆయన రక్తంతో కాళ్ళు కడిగి నాకు విన్నవిస్తున్నాను, ఖచ్చితంగా నాకు వెస్ట్ టికెట్ లేదా అనకాపల్లి ఎంపీ టికెట్ను ఆశిస్తున్నాను, ఖచ్చితంగా ఈ 2 ప్లేసెస్లో ఏ సీటు ఇచ్చినా తనకు కేటాయించినా ఖచ్చితంగా గెలిచి తీరే అవకాశం ఉంది. నా విధేయతను చాటుకునేందుకు అలాగే నా అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడుకి చేరవేసేందుకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఎప్పటికీ కూడా అంటే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పార్టీకే ఉంటాను అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన తన ప్రయత్నాలు అయితే మానడం లేదు. ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులతో పాటుగా ఈరోజు ఆయన చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో టీడీపీ నాయకులు కూడా దీనిపైన చర్చించుకుంటూ ఉన్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల సీటు వచ్చే అవకాశం ఎంత ఉందో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు బుద్ధా వెంకన్న చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది టీడీపీ పార్టీకి సంబంధించినంత వరకు నాయకులు దీనిపైన ఇంకా స్పందించలేదు. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాకు సీట్ ఇస్తారనే నమ్మకం ఉంది అంటూ కూడా బుద్ధా వెంకన్న చెప్తూ ఉన్నారు. శీల. రైట్, థ్యాంక్ యూ కాంతి.